ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలను కార్చిచ్చు దహించి వేస్తోంది. సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో విధ్వంసం సృష్టిస్తోంది. రెండు దేశాల్లో కలిపి దాదాపు 3,30,000 మందికి పైగా ప్రజలు ఇళ్లను వదిలిపోయారు. ఫ్రాన్స్లోని బోర్డో ప్రాంతం, స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, ఆవిలా పరిసరాల్లో వేల హెక్టార్ల అటవీ భూమి బూడిదైంది. గత శుక్రవారం సాయంత్రం ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దుల్లో ప్రారంభమైన ఈ అగ్నికీలలు పలు నగరాలకు వేగంగా వ్యాపిస్తున్నాయి. దీంతో ఫ్రాన్స్పై భారీ పొగ మేఘాలు కమ్ముకున్నాయి. వీటిని ఆర్పడం సవాలుగా మారింది. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో ఫ్రాన్స్లో సుమారు 2 లక్షల మంది, స్పెయిన్లో 1,00,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అడవుల్లోని జంతువులు మంటల వేడిని తాళలేక రోడ్లపైకి పరుగులు తీస్తున్నాయి. కోట్లాది వన్యప్రాణుల ఆవాపాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంతరించిపోతున్న జాతులైన ఆవిలా, నల్లరాబందులు, యూరోపియన్ తాబేళ్ల ఉనికే ప్రమాదంలో పడింది. మంటల భయంతో జింకలు, గుర్రాలు రోడ్లపైకి వస్తున్నాయి. విషపూరితమైన కార్చిచ్చు పొగ పీల్చడం వల్ల పక్షులు, చిన్న జంతువులు చనిపోతున్నాయి. బతికి బయటపడిన జంతువులకు ఆహారం, నీరు దొరకని పరిస్థితి నెలకొంది. రాబోయే 2 వారాల్లో పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని అంటున్నారు. ఇక ప్రపంచ వైన్ రాజధానిగా పేరుగాంచిన బోర్డో నగరాన్ని కూడా కార్చిచ్చు భయపెడుతోంది. ప్రస్తుతం దీనికి 15 కిలోమీటర్ల దూరంలో అగ్నికీలలు ఉన్నాయి. బోర్డోలో తయారు చేసే వైన్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచాయి. 2000 ఏళ్లకు ముందే నుంచే ద్రాక్ష సాగు చేస్తున్నారు. ఈ నగరం వేలాదిగా ద్రాక్ష తోటలు, వైన్ ఎస్టేట్లతో నిండిపోయింది. ఇక్కడి ఆహారానికి ప్రత్యేకత ఉంది. సీ ఫుడ్, రకరకాల వైన్లను జత చేసే వంటలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. రమ్, వెనిలాతో చేసే కనలే పేస్ట్రీ చాలా ఫేమస్. నడుచుకుంటూ ఎవరికి నచ్చిన వస్తువులను వారు కొనుగోలు చేసేలా 1.2 కిలోమీటర్ల మేర విస్తరించిన షాపింగ్ హబ్, యూరప్లోనే ఎత్తైన ఇసుక దిబ్బ ఈ బోర్డో నగరానికి ప్రత్యేక ఆకర్షణ. ఆహార, పానీయ ప్రియులకు ఈ సిటీ బెస్ట్ ప్లేస్ అని చెప్తుంటారు. అలాంటి ఈ చారిత్రక పర్యాటక ప్రాంతం ముంగిట్లో కార్చిచ్చు తిష్టవేయటం ఫ్రాన్స్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నగరంలోకి మంటలు ఎంటరవ్వకుండా నిరోధించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.